శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. రహస్యవాణి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ఇంట్లో నుంచి దరిద్రం వెళ్ళిపోవటానికి ఏం చేస్తే దరిద్రం వెళ్ళిపోతుంది, ఏం చేస్తే అదృష్టం ఇంట్లోకి వస్తుంది. నిజంగా చాలా మందికి అంటే అదృష్టం కోసమే ఎవరైనా పాటలాడతారు. దరిద్రం కావాలని ఎవరు కోరుకోరు కదా. మానవ జీవితంలో ఎవ్వరూ కూడా కోరుకోరు. మానవుడే కాదు, ఏ ప్రాణి కూడా దరిద్రాన్ని కోరుకోదు. అయితే మరి మనం పచ్చకర్పూరంతో ఏం చేస్తే దరిద్రం ఇంటి నుంచి వెళ్ళిపోతుంది? పచ్చకర్పూరం అంటే మహాలక్ష్మికి చాలా ప్రీతి ఉంది, మహాప్రీతి. అయితే ముందుగా కొన్ని మనం ఆచరించి తర్వాత పచ్చకర్పూరంతో పరిహారం తెలుసుకోవాలి. ఇంట్లోంచి దరిద్రం వెళ్ళిపోవాలి అంటే ఇంటి మహిళది ప్రధాన బాధ్యత. మహిళ ఎప్పుడు కళకళలాడుతూ లక్ష్మీదేవిలాగా జడ వేసుకొని, బొట్టు పెట్టుకొని, గాజులు, మంగళసూత్రం, నల్ల పూసలు, కాలికి మెట్టలు పెట్టుకొని ఉండాలి. ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ సమయానికి ఆహార పదార్థాలు ఉండి ఇంట్లోని వారందరికీ ప్రేమగా వడ్డించి అతిథి సేవ కూడా చేయాలి. ఏ ఇంట మహిళ అందరికంటే ముందు లేవాలి, అందరూ పడుకున్న తర్వాతే పడుకోవాలి. ఇది మనకి శాస్త్రం చెప్తుంది. ఇది ఎవరో మధ్యలో చెప్పింది కాదు, శాస్త్రం చెప్పింది. ఇలా చేస్తూ పచ్చకర్పూరంతో పరిహారం చేయాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా దరిద్రం దూరం అయిపోతుందండి. మరి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది పచ్చకర్పూరం. మరి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. మరి ఏం చేయాలి అంటే, మీరు ప్రతిరోజు కూడా ఒక రాగి చెంబులో నీళ్ళని తీసుకొని, లేదా ఒక రాగి పళ్ళె బాగా అంచు ఉన్నది, నీళ్లు పోస్తే నిలబడేలాగా ఉండే ఒక పళ్ళెని తీసుకొని అందులో పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ వేసి ఈశాన్య భాగంలో పెట్టండి. ఇంటి బయట ఈశాన్య భాగంలో పెట్టండి. లేదు ఇంటి బయటకి ఈశాన్యం లేదండి అని ఏదైనా అంటే ఆ దిక్కులు అవన్నీ కూడా చూసుకోండి, ఆ భాగంలో పెట్టండి. ఆ సువాసనకి లక్ష్మీదేవి చాలా ప్రీతి చెందుతుంది. ఆవిడ ఇంట్లో ఉంది అని అంటే జ్యేష్ఠ లక్ష్మి అంటే దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. అలాగే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక చిన్న పళ్ళె, ఇత్తడి కానీ రాగిది కానీ తీసుకొని అందులో పచ్చకర్పూరం, ఒక కాసు ఏదైనా రాగి నాణ్యం ఏదైనా ఉంటే మీ దగ్గర ఆ రాగి నాణ్యము ఆ పచ్చకర్పూరం ముందు పెట్టి అది అమ్మవారి దగ్గర పెట్టడం వలన అమ్మవారు ప్రీతి చెందుతుంది. పచ్చకర్పూరం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఎందుకు అని అంటే, ఇప్పుడు అనారోగ్యం ఉండటం దరిద్రం, ఆరోగ్యం ఉండటం లక్ష్మి, అంతే. ఇక్కడ పెద్ద తేడా అయితే ఏమీ లేదు. మరి ఆ అనారోగ్యాన్ని తొలగించుకునే, ఆ దరిద్ర దేవతను పోగొట్టుకునే భాగంగానే పచ్చకర్పూరంతో మనం పరిహారం. మీరు చూసారా, తిరుమలలో మనకి ప్రసాదం ఇస్తే అందులో కర్పూరం, పచ్చకర్పూరం సువాసన వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది పచ్చకర్పూరం తీసుకోవటం వల్ల. ఎక్కువగా వేయరు, కొంచెం సువాసన కోసం. ఇంట్లో కూడా కొన్ని తీపి పదార్థాల్లో పచ్చకర్పూరాన్ని కొద్దిగా వేస్తూ ఉంటారు. అది ఆ సువాసనకి మనలో ఉన్న ఆలోచనలో మార్పు వస్తుంది. అది తీసుకోవటం వల్ల ఆరోగ్యము బాగుంటుంది. ఈ రెండూ కూడా మనకి వస్తాయన్నమాట. కాబట్టి పచ్చకర్పూరంతో ఇప్పుడు మనం లక్ష్మీదేవి దగ్గర పెట్టిన పచ్చకర్పూరం మళ్ళా శుక్రవారంకి లోపే బాగా ఇంత అది ఉంటలాగా వస్తుంది, బిల్లలు రాదు. బిల్లలు వచ్చిందంటే అది డూప్లికేట్ అని అర్థం. అంత చిన్న ఉండ తీసుకొని పెట్టండి. మనం ఓపెన్లో పెడితే అది ఆవిరైపోయి చిన్నగా అవుతుంది. ఒకవేళ ఉంది అంటే దాన్ని తీసి మిగిలింది ఉంటే మీరు ఈశాన్య భాగంలో నీళ్ళల్లో పెట్టమన్నాం కదా, అక్కడ పెట్టండి. మళ్ళా కొత్తగా ఒక తీసుకున్న పళ్ళాన్ని శుభ్రం చేసి దానిలో మళ్ళా కర్పూరము ఒక కాసు వేసి మీరు అమ్మవారి దగ్గర పెట్టండి. అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. దరిద్రం వెళ్ళిపోతుందండి. పరిహారాలు అనేవి ఇవన్నీ కూడా ఆచరిస్తేనే తెలుస్తాయి, ఊరికే మాటల్లో చెప్తే అయ్యేవి కాదనమాట. కాబట్టి పచ్చకర్పూరంతో పరిహారం తెలుసుకున్నారు కదా, మీరందరూ ఆచరిస్తారని, మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తొలగించుకుంటారని, అదృష్ట దేవతని ఆహ్వానిస్తారని ఆశిస్తూ అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.